హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పర్యావరణాన్ని కాపాడదాం, మట్టి వినాయకులను పూజిద్దాం. మరి నేను మట్టి వినాయకుడిని చేద్దామని చిన్న పల్లెటూరుకు వెళ్ళి పత్తి చేను నుండి అయితే రాగుడు మట్టి అయితే తీసుకొచ్చిన. 2-3 రోజుల నుంచి బాగా వర్షాలు పడుట్లా బాగా మెత్తగా బురద ఉన్నది. నడిస్తే కాళ్ళు దిగిపోతున్నాయి. అక్కడే ఒక చిన్న గుంతలనైతే వర్షం నీళ్ళు స్టోర్ అయి ఉంటే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అయితే వచ్చేసాను. నేనైతే ఇలా మట్టి బొమ్మలు తయారు చేస్తే రాగడు మట్టిలో కాస్త కాటన్ అయితే దూదిని కలుపుతాను. కలిపి ఇలా మట్టి బొమ్మలు అయితే తయారు చేస్తాను. నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే మీకు అవన్నీ కనిపిస్తాయి. ఇలా ప్లాట్ఫామ్ మీద ఫస్ట్ 2 స్టిక్స్ అయితే పెట్టి ప్లాస్టిక్ ఇవ్వండి ఫైబర్కి పెట్టి నేనైతే దీన్ని ప్లాట్ఫామ్ అయితే ఫస్ట్ రెడీ చేస్తున్నాను. ఇది మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే నైట్ అయ్యింది కంప్లీట్ అయ్యే వరకు. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లాట్ఫామ్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ఇదంతా రౌండ్గా రోల్ చేస్తూ ఇలా 4-5 వరుసలు అయితే ఇట్లా బెడ్ లాగా వేసాను. మధ్యలో ఇలా మట్టి నింపేసి మొత్తం స్మూత్గా వేసినాను.
పైన పాము పడిగల కోసం అయితే బైండింగ్ వైర్ తీసుకొని అయితే బైండింగ్ వైర్కి ఇలా 5 పడగల పాములాగా తయారు చేసాను, స్టిక్ చేసినాను. వీడియో చాలా లెంతీగా ఉందని ఇక్కడికైతే స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ వినాయకునికి మొత్తం పెయింటింగ్స్ వేసి చూపిస్తాను. ఆ వీడియో చూడాలంటే మీరైతే నా వీడియోస్ అయితే రెగ్యులర్గా వాచ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. కీప్ వాచింగ్ మై మోర్ వీడియోస్.